కృష్ణలంక సాయికృష్ణ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. గత నెల 23, 24 తేదీల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మే 23న రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని మృతదేహం స్వర్గపురి శ్మశాన వాటికకు తీసుకెళ్లడంపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో డెడ్ బాడీతో రావడంతో అక్కడ మార్చురీలో ఉంచేందుకు స్వర్గపురి సిబ్బంది అభ్యంతరం తెలిపారు. విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బ్లాక్లో గుర్తు తెలియని మృతదేహాన్ని రాత్రి 7 గంటలకు గుర్తించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చిన లేఖపై విచారణ జరుపుతున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ విఎంసీ వెహికల్ డిపో ఇన్ఛార్జిని సైతం విచారించే అవకాశం ఉంది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును పిలిచి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నవీన్ రెడ్డి హత్య కేసులో సాయికృష్ణ నిందితుడిగా ఉండడంతో ఆ వివరాలను సేకరిస్తున్నారు. కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకుంటున్నారు.